హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యారెడ్డి యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అనమాట. చాలా డేస్ తర్వాత బయటికి వెళ్ళాం, అందుకే ఇప్పుడు వ్లాగ్ వచ్చింది. ఇన్ని డేస్ అయితే వంట వీడియోలు పెట్టాను. కంపల్సరీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మంచి మంచి వీడియోస్ షూర్గా మీకు ఇస్తానని నేను అనుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేము ఎగ్జిబిషన్కి వచ్చాము. కాశ్మీర్ ఉత్సవ్ మేళా 2025 అని చెప్పేసి చండిచెర్ల ఎక్స్ రోడ్ దగ్గర నియర్ టు మేడిపల్లి అండి లొకేషన్. అక్కడ ఉంది. మేమైతే వెళ్ళామన్నమాట. చాలా బాగుంది, వెళ్ళొచ్చు. ఎక్స్పీరియన్స్ చేయడానికి బాగానే ఉంది. 80 రూపీస్లో మనం కాశ్మీర్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితే వెళ్ళలేము కదా. మరీ కాశ్మీర్కి వెళ్ళినంత అయితే ఏం లేదు, కాకపోతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ ఒక ఐడియా కూడా వస్తుంది అక్కడ ఏముంటుంది, కాశ్మీర్ థీమ్ అంటే ఏమేమి ఉంటాయి అని చెప్పేసి. ఫస్ట్ ఎంట్రీ అవుతుంటేనే వాటర్ ఫ్లోయింగ్ లాగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బ్యాక్గ్రౌండ్ పెట్టారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. మొత్తం కూల్గా ఉందిలేండి, కూల్ రావడానికి మొత్తం ఏసీ టైప్లో పెట్టేశారు అక్కడ. ఇక్కడ నుంచి పైకి ఎక్కగానే ఇక్కడ ఫ్లవర్స్ కానీ అక్కడ అన్నీ ఇంకా కాశ్మీర్లో ఏమేమి ఉంటాయి, ఫ్లవర్స్, యాపిల్స్ అవే కదా, అట్లా అన్నీ కూడా మంచిగా డెకోర్ చేసి పెట్టారనమాట. పోలార్ డియర్, పెంగ్విన్స్, మాషా థీమ్తోని అండ్ మనకి స్నోమెన్ చేయడం అవన్నీ కూడా పెట్టారు. అటు నుంచి ఎక్కి ఇక్కడ నుంచి దిగడం అనమాట. కొన్ని హౌజెస్ ఎట్లుంటాయి అక్కడ స్నో పడగానే నార్మల్ ఇట్లా మెన్స్ లాగా ఐస్ మెన్ చేశారు కదా, అవంతా థర్మాకోల్తోని మొత్తం ఐస్ ఎఫెక్ట్ వచ్చేలాగా మంచి చేసిరు. లైటింగ్ అంతా చూడండి. యాపిల్స్ అయితే రియల్ యాపిల్స్ లాగానే డిఫరెంట్ ఫ్లవర్స్, చెట్లు అంతా ఇట్లా పోతాయి కదా, ఓన్లీ వుడ్ మాత్రమే మిగులుతుంది కదా, అట్లా డెకర్ చేయడం చాలా. ఇంకా ఐస్లో ఏమేమి ఎనిమల్స్ ఉండగలుగుతాయో అట్లాంటి ఎనిమల్స్ థీమ్ అంతా పెట్టారు. ఫ్యాన్స్ అంటే ఏసీ ఎఫెక్ట్ మొత్తం కూల్గా ఉన్నట్టు రావాలి కదా కాశ్మీర్ లాగా, సో అందుకని అట్లా ఫ్యాన్స్ అవన్నీ పెట్టారు. ఇంకా ప్రతి దగ్గర పిల్లల్ని ఫొటోస్ దింపడం అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయించడం పిల్లలతోని. ఫ్లవర్స్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి ఎంత బాగున్నాయో. ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయినా కూడా రియల్ ఫ్లవర్స్ లాగా, అండ్ అక్కడ థర్మోకోల్ అంతా కూడా ఐస్ లాగా నిజంగా రియల్గా ఉందేమో, ఇక్కడికే వచ్చేసిందేమో కాశ్మీర్ అన్నట్టుగా దింపేశారనమాట. ఇక్కడ మాషల్లా థీమ్ అండ్ ఫొటోస్ దిగడానికి ఫోటో బూత్ అట్లా అన్నీ కూడా పెట్టారు. ఇంతే అండి, స్నోలో ఉన్నవి మాత్రం. మాషల్లా థీమ్ దగ్గర కూడా పిల్లలు దిగడం, ఇక్కడ పోలార్ బియర్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో. పిల్లల్ని ఎక్కడ ఇంకా అన్ని ఫొటోస్ దింపుకుంటున్నాము, ఎప్పుడు తీసుకెళ్ళాం కదా వాళ్ళని కూడా. కానీ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఆడుకోవడానికి థింగ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఇవన్నీ చూడడం కూడా వాళ్ళకి చాలా ఎంజాయ్ అనిపిస్తుంది కదా. ఇక్కడతో కాశ్మీర్ థీమ్ అయితే అయిపోతుందండి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళగానే మనకి ఇట్లా షాపింగ్ మాల్స్ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి, అన్ని టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అవి ఇవి కూడా. మనకి బయటనే బెటర్, ఇక్కడ చాలా కాస్ట్లీ అండ్ అంత క్లాత్ కూడా ఏం బాగుండదు. మేమైతే ఏమీ చూడలేదు ఇక్కడ. నార్మల్ షాపింగ్ కూడా ఉంటుంది అని చెప్పేసి మీకు వీడియో చూపిస్తున్నాను. కాకపోతే పిల్లలకి చిన్న హెయిర్ బ్యాండ్స్ అవి ఇవి అయితే షాపింగ్ చేసాము పిల్లల కోసము. హెయిర్ బ్యాండ్స్ అవి అయితే నార్మల్ అన్నీ బయట ఎట్లున్నాయి అట్లే కాస్ట్ ఉన్నాయి, పర్లేదు బాగున్నాయి. సో పిల్లల కోసమని కొన్ని హెయిర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ అవి ఇవి తీసుకున్నాము క్లచెస్ టైప్లో. ఇక్కడ మీరు చూస్తున్న బ్యాంగిల్స్ అయితే అసలు వర్త్ కాదండి, అసలు క్వాలిటీ బాగాలేదు, ప్రైజెస్ కూడా టూ మచ్ అసలు బాగాలేవు. బ్యాంగిల్స్ పిల్లల కోసం చూద్దామంటే అసలు బాగాలేదు, సో మేము తీసేసుకోలేదు. ఓన్లీ మేము తీసుకున్నల్లా ఈ స్టిక్కర్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్, అందులో షాపింగ్ అది కూడా కొంచెం రీజనబుల్గా ఉన్నాయి బయట ప్రైజెస్తో పాటుగానే అని. తర్వాత మేము బయటికి రాగానే ఇక్కడ ఇంకా ఏవి స్టార్ట్ కాలేదు, యాక్వేరియం స్టార్ట్ కాలేదు, గేమ్స్ స్టార్ట్ కాలేదు. 6కి స్టార్ట్ చేశారు. మేము 5కి వెళ్ళాం. 5కి వెళ్తే పిల్లలు దబ్బున ఆడుకోవచ్చు కదా, ఎక్కువ జనాలు ఉండరు, క్లమ్జీగా ఉండదు అని చెప్పేసి వెళ్ళాము. కానీ మేము వెళ్ళే వరకు ఇక్కడైతే ఏవి స్టార్ట్ అవ్వలేదు. ఇంకా పిల్లలే ఇందులోకి వెళ్ళి ఎక్కడం, ఆడడం. ఇంకా మేము ఎక్కడికి తీసుకెళ్ళినా ఫస్ట్ పిల్లల కంఫర్ట్ చూసుకుంటాం కాబట్టి ఇక్కడ అక్క అయితే ఎక్కిపిస్తుంది పిల్లల్ని హార్స్. నార్మల్గా అన్నిటి మీదకి ఎక్కి పిక్స్ తీసుకోవడం, ఆడుకోవడం, దిగడం అంతే. ఇక్కడ మా ఆద్య లోపలికి వెళ్ళిపోయి రావట్లేదు. నిష్యు చూడే ఇదా పోదాం అని చెప్పి చేయితో ఎట్లా సైకిల్ చేస్తున్నాడో. వాడికి చెల్లెలంతా అంత కేరింగ్. అండ్ ఇక్కడ మళ్ళీ కార్స్ దగ్గరకు వచ్చారు. అన్నీ ఇంకా అక్కడ ఉన్న రైడ్స్ అన్నిటి మీదకి ఎక్కడం, ఫొటోస్ దిగడం. అంటే ఎక్కిద్దామనే అనుకున్నాము, కాకపోతే అక్కడ ఏవి ఓపెన్ కాలేవు. తర్వాత స్టార్ట్ అయ్యాక చూస్తే ఇందులో మన పిల్లలు ఆడలేరని చెప్పేసి ఆపేసాము వద్దని చెప్పి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ స్విమ్మింగ్ బోట్ ఉంటుంది కదా, అదే ఇష్టం వాళ్ళకి, అదే ఎక్కువ ఆడారు. కరెక్ట్ 6 o'clockకి స్టార్ట్ అయిందండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే బెటర్ 5:30కి వెళ్ళి లోపల అంతా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. నార్మల్గా ముందే వెళ్తే మేము 5కి వెళ్తే కూడా లోపలికి పంపించింది వాడు 5:30 అయినా కూడా 6కి స్టార్ట్ చేస్తాడు. మేము హాఫ్ అన్ అవర్ లోపలనే లోపలంతా యూజ్ చేసి వచ్చేసాము. ఇక్కడైతే వీళ్ళకి ఎప్పుడు వెళ్ళినా ఈ బోట్ ఒకటి పిచ్చి. దీనికి కూడా 60 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేసి 5 minutes మనకి ఇచ్చేది, అంతకన్నా ఎక్కువ ఏమి ఇవ్వరు వాళ్ళు. కానీ అన్నీ ఏవి ముట్టుకున్న 60-80 అంతే అండి. దీనికంటే మనము ఏదో ఒక సండే ప్లే ఏరియాకి తీసుకెళ్తే ప్లే ఏరియాలో మంచిగా వాళ్ళకి ఇష్టం ఉంది ఆడుకుంటారు. అంత లోపలనే మళ్ళీ ఇక్కడ యాక్వేరియం ఓపెన్ అయిందని చెప్పేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఫిషెస్ చూడండి, నాకైతే అంత హ్యాపీ ఏమి అనిపించలేదు ఈ ఫిషెస్ దగ్గర, ఎందుకంటే మంచిగా ఫిషెస్ ఎగ్జిబిషన్లా ఉన్నప్పుడు వెళ్తే ఇంకా బాగుంటాయి కదా. ఇక్కడ ఓన్లీ 2-3 వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. పిల్లలు అంతేం చూడలేరు. వాళ్ళకి ఇంకా రైడ్స్ స్టార్ట్ అవ్వడంతో రైడ్స్కే వెళ్ళాలని ఉండే.
ఇక్కడ పిల్లల్ని ఇద్దరిని ఎత్తుకొని నాటిగా ఫిషెస్ ఎలా చేసి అలా చేస్తుంటే వాళ్ళు కూడా అలా చేయడం. సో ఇదైతే అక్క రికార్డ్ చేసింది మాకు. ఎంత బాగా ఎంజాయ్ చేశారో. కొద్దిసేపు చూశారు కానీ ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళేసి రైడ్స్ ఎంజాయ్ చేయాలని ఉంది వాళ్ళకి. ఇక్కడ ఆద్య మా మమ్మీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఫిషెస్. ఇక్కడ ఈ పెద్ద ఫిషెస్ అండ్ అక్కడ చిన్న ఫిషెస్, కొన్ని కలర్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. నేమ్స్ కూడా ఏం పెట్టలేరు వాటివి. అంత వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఏం లేవు. వెళ్ళొచ్చు కానీ ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఫస్ట్ టైం చూసేవాళ్ళు పిల్లలకి చూపించడానికి వెళ్ళొచ్చు. మళ్ళీ ఇక్కడ ఫిష్ ఉంది యాక్వేరియం అయిపోగానే మళ్ళీ బయటకు వచ్చారు. ఇక్కడ ఈ జంపింగ్ దానికి 60 రూపీస్ బొక్క పెట్టాడు మనిషి. అయితే ఎక్కలేదు, వచ్చేసిండు. ఫస్ట్ ఎక్కి జారిండు నార్మల్గానే. అక్కడ ఏదో స్లిప్ అయినట్టు అనిపించి వాడు భయంతో మళ్ళీ ఎక్కలేదు. ఎక్కి మళ్ళీ రివర్స్లోనే దిగేసిండు మొత్తం కిందికి. చూడండి ఇక్కడ ఎలా దిగుతున్నారు. మా ఆద్యానవి మాత్రం సూపర్ ఎంజాయ్ చేశారు. ఇక్కడ జంపింగ్ చేస్తున్నారు, పైకి ఎక్కడం దిగడం. చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఆద్య. ఇప్పుడు ఆర్నవి నిషు ఇంకా నేను వద్దని చెప్పేసి వచ్చేసిండు. ఇంకా ఆద్య అన్నవి ఇద్దరు మంచిగా ఆడుకున్నారు. ఇక్కడైతే పైకి ఎక్కడం, మంచిగా జారడం. చూసేయండి ఎలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. పిల్లల కోసం వెళ్ళొచ్చు. పిల్లల కోసం అంత అమౌంట్ కూడా మనకు అంతేం అనిపించదు. మన పిల్లల కంటే ఎక్కువ ఏం కాదు కదా మనకి. ఎగ్జిబిషన్ అనగానే చాలా మంది ఉంటారు కానీ ఇక్కడ మేము వెళ్ళిన టైంకి ఎవ్వరు లేకపోవడం, పిల్లలు ఎంజాయ్ చేయడం. మేము ఫ్రైడే వెళ్ళాము, అయినా కూడా వీక్ డేనే కానీ ఎవరు అంతగా లేరు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. అంటే వదిలేసి తిరిగే అంతగా ఉంది. నార్మల్ ఎగ్జిబిషన్ అంటే పిల్లల్ని వదిలేయడం భయం అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇష్యూని ఇక్కడ జంపింగ్ దగ్గర తీసుకొచ్చాను. ఆడతా అని చెప్పేసి ఇక్కడ కూడా మనీ వేస్ట్ చేశాడు. ఆడలేదు అసలు, ఇట్లా పడుకోవడం అట్లా. పాప వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారు. తర్వాత నేను పట్టుకొని ఏం కాదు నాన్న నేను పట్టుకుంటాను కదా ఆడుకో అంటే అప్పుడు ఆడాడు. కానీ కొంచెం ఎందుకో భయపడ్డాడు. అక్కడ జారినప్పుడే భయపడ్డాడు. పిల్లలైతే మొత్తానికి బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. ఇంకా తిరిగి ఆడి అలసిపోతారని పిల్లలు అని చెప్పేసి స్నాక్స్ ఇప్పించింది. వాళ్ళకి ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ తినుకుంటూ ఎంజాయ్ చేశారు. ఇంతే అండి వీడియో అయితే. మీరు వెళ్ళండి, చాలా బాగుంది. పిల్లల కోసం వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. కాశ్మీర్ ఉత్సవ్ మేళా 2025 జండ్లిచెర్ల ఎక్స్ రోడ్ నియర్ టు మేడిపల్లి అండి. చాలా బాగుంది, వెళ్ళండి, వెళ్ళి ఎంజాయ్ చేసేయండి. బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వీడియోస్.